హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా టేస్టీగా చికెన్ ముక్కలు విరిగిపోకుండా చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా కనుక చేసుకుంటే మనకి ఈ చికెన్ పచ్చడి అనేది దగ్గర మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం దీనిని బయటైనా స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మనం దీనిని నార్మల్గా అయితే చికెన్ని ఫస్ట్ కడిగేసిన తర్వాత ఆరబెడతారు కదా, అలా ఆరబెట్టే పని లేకుండా మనం అప్పటికప్పుడు చాలా ఈజీగా దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇది ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, ఫాస్ట్గా అయిపోతుంది. ముక్కలు కూడా మనకి కొంచెం ఇలా క్రిస్పీగా కొంచెం గట్టిగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇక్కడ నేను ఈ చికెన్ని కడిగి కడాయిలోకి తీసుకుంటున్నాను. మనం ఇక్కడ చికెన్ని కడిగాం కాబట్టి ఈ చికెన్లో ఉన్న వాటరే మనకి సరిపోతుంది. ఇక్కడ మనకి రుచికి సరిపడా ఉప్పు ముందే వేసుకోవాలి. తర్వాత మనకి ఏమైనా కొంచెం తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసేసి ఇలా మనం స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికించగానే చూడండి మనకి చికెన్లోంచి వాటర్ వచ్చి ఇలా ఉడుకుతుందనమాట. మంటని మీడియం టు సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఇలా ఉడికించుకుంటే మనకి ఈజీగా ఈ ఉప్పు వేసాం కాబట్టి చికెన్ నుంచి వాటర్ వచ్చి ఇదంతా ఉడికిపోతుంది చికెన్ అనేది. మధ్యలో దీనిని ఇలా కలుపుకుంటూ ఉంటుంటే మనకి ఇందులోంచి వాటర్ అనేది ఊరుతూ మనకి చికెన్ అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇది మనకి సిమ్లోనే ఒక 20 నిమిషాల పాటు అలా సిమ్లో వదిలేస్తే మనకి చికెన్ అంతా కూడా పచ్చిగా లేకుండా ఇలా మొత్తం ఇందులో వాటర్ అంతా కూడా అయిపోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా మనకి వాటర్ అంతా కూడా అయిపోయింది. కొంచెం లాస్ట్లో ఉంది, అది కూడా మనకి ఉడికిపోతుంది. ఇక్కడ మనకి ముక్కలు విరిగిపోకుండా ఉండాలంటే కొంచెం వెడల్పాటి కడాయిలో తీసుకుని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో మనకి వాటర్ అనేది పూర్తిగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు చూసారు కదా మనకి ముక్కలు అనేవి ఎక్కువ తడి లేకుండా మొత్తం ఈ విధంగా వచ్చాయి. ఒకవేళ మనకి కొంచెం ఏమైనా పైన చికెన్ ముక్కలకి తడి అనిపిస్తే కొంచెం ఒక 10 నిమిషాల పాటు దీనిని ఫ్యాన్ గాలికి అలా ఆరపెట్టేస్తే మనకి ముక్కలన్నీ కూడా కొంచెం డ్రైగా అయిపోతాయి తడి లేకుండా. ఇప్పుడైతే మనకి ముక్కలు చూడండి ఈ విధంగా ఉన్నాయి. నేను వీటిని డీప్ ఫ్రై చేసుకుంటాను. మరొక కడాయిలో నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని నూనె వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని కొద్దిగా వేసుకొని మనం దీనిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం చికెన్ని ఉడికించేటప్పుడు రుచి చూసుకొని చికెన్ని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే తర్వాత మనకి ఉప్పు అనేది చప్పగా లేకుండా ముక్కలు అనేవి మంచి టేస్టీగా వస్తాయి. అందు గురించి మనం ఉడికించేటప్పుడే రుచి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకి కొంచెం లైట్గా ఏమైనా తక్కువ సాల్ట్ అనిపిస్తే మనం తర్వాత పచ్చడి కలిపేటప్పుడు గ్రేవీలో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను ఈ నూనెలోనే డీప్ ఫ్రైకి ఇలా మనం చేసేసుకోవాలి. ఇవి మంచి రంగులోకి వచ్చేంత వరకు దీనిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ముక్కలు అనేవి ఎక్కడ కూడా పచ్చిగా లేకుండా అటు ఇటు తిప్పుకుంటూ మనకి ఇలా చూసారు కదా నూనె కొంచెం మనకి నూనె నురగలు రావడం తగ్గిపోయిన తర్వాత ఇలా చికెన్ అంతా కూడా మనకి కొంచెం గట్టిగా అయిపోయి మంచి ఇలా గోల్డ్ కలర్లోకి రాగానే దీనిని తీసి ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి చికెన్ ఏమైనా కొంచెం తడి ఉంది అనిపిస్తే మనకి నూనెలో వేయగానే నూనె అనేది చిటపటమంటుంది కదా, అప్పుడు మనం ఈ చికెన్ని కొంచెం తడి లేకుండా చూసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం అయితే మనకి ఆరబెడతాం కాబట్టి చికెన్ అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ చూసారు కదా నేను ఒక చికెన్ని విరిగట్టి చూపించాను. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల మనకి మెత్తగా ఉంటుంది. అది చికెన్ ఉడికేలోపు మనం ఇక్కడ ఈ పచ్చడి కోసం ఎల్లిపాయలు అనేది దంచి పెట్టుకుంటున్నాను. ముందే ఇలా కొంచెం ఒక 3-4 వెల్లిపాయలు ఫుల్గా ఉండే వెల్లిపాయలని ఇలా నేను పొట్టు తీసేసి మొత్తం దంచి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నాను వెల్లిపాయ పేస్ట్ అనేది. ఇప్పుడైతే నేను చికెన్ ముక్కలన్నీ కూడా వేయించుకున్నాను కదా, పక్కన పెట్టేశాను. మనకి చికెన్కి నూనె వేయించిన తర్వాత మిగిలిన నూనె ఉంటుంది కదా, అదే నూనెలో స్టవ్ ఆఫ్ చేయకుండా వేడి నూనెలో కొంచెం జీలకర్ర ఆవాలను వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత వేడి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి నూనెని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా చికెన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రై చేసి, అందులో మనం దంచి పెట్టుకున్న ఈ వెల్లిపాయలని ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కావాలంటే కొంచెం పేస్ట్లా చేసుకున్నా కూడా మనకి గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుంది. మిక్సీలోకి వేసుకుంటే మనకి కొంచెం ఇది పేస్ట్ లాగా వచ్చేస్తుంది వెల్లుల్లిపాయలు అనేవి. ఆ తర్వాత ఇందులో
మనకి టేస్ట్‌కి సరిపడా కారం అయితే ఏసేసుకుంటున్నాను. మేము తినే కారం అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి 1.5 స్పూన్ల వరకు ఏసుకుంటున్నాను. అందులో మళ్ళీ ఇక్కడ మనకి ఇంట్లో మనకి ఎప్పుడూ నిల్వ ఉంటుంది కదా టమాటా పచ్చడి. ఆ టమాటా పచ్చడిని ఏసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కారం అనేది కొంచెం తక్కువే వేసుకున్నాను. ఇక్కడ మనకి చపాతీలు తిప్పే కర్రతోనే ఒక 3 స్పూన్ల వరకి ఫుల్‌గా నేను ఈ టమాటా పేస్ట్‌ని వేసుకున్నాను. ఆ తర్వాత ఇది వచ్చేసి నేను జీలకర్ర పొడి వేస్తున్నాను. మొత్తం 4, 5 స్పూన్ల వరకి వేశాను. అలాగే మనకి ఇది మెంతి పొడి అనమాట. వేయించి పక్కన పెట్టుకున్నాను ముందే 2 కూడా. మెంతి పొడి కూడా మనకి 1.5 స్పూన్ల వరకి పెట్టుకున్నాను. ఇది మనకి చికెన్ వచ్చేసి 1 కేజీ వరకు ఉంటుంది క్వాంటిటీ. 1 కేజీకి సరిపడా ఇక్కడ నేనైతే ఈ విధంగా వేసుకుంటున్నాను. క్వాంటిటీ అయితే ఏమీ లేదు. నార్మల్‌గా టేస్ట్ చూసి రుచికి సరిపడా వేసుకుంటున్నాను. ఉప్పు, కారం అలాగే మనకి టమాటా పేస్ట్ అనేది కొంచెం గ్రేవీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు టమాటా పేస్ట్ కనుక లేకపోతే ఉప్పు, కారం అవన్నీ వేసేసుకొని కొంచెం మనకి ఆవాల పిండి కూడా వేసేసుకుంటే మనకి గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుంది. ఇది మనకి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి ఒక నిమ్మకాయని ఫుల్‌గా పిండేస్తున్నాను. ఆల్రెడీ మనం ఇందులో టమాటా పేస్ట్ వేసాం కాబట్టి అందులో మనకి కొంచెం చింతపండు వేసుకుంటాం కదా టమాటా పచ్చడిలో, నిల్వ పచ్చడిలో. అందుకోసం ఇక్కడ నేను ఒక నిమ్మకాయని మాత్రమే పిండేసుకొని మొత్తం ఈ విధంగా గరిటెతో కలిపేసుకొని మనం ముందుగా నూనెని తాలింపు వేసుకున్నాం కదా, ఆ నూనెని ఈ విధంగా వేసేసుకున్నాను. ఇక్కడ మనకి గిన్నె కొంచెం చిన్నగా ఉంది. పెద్ద సైజ్ కడాలకి ఈ విధంగా వేసేసుకొని ముక్కలకి మొత్తం ఇలా ఈ మసాలా అంతా కూడా నేను ఉప్పు, కారం అంతా కూడా పట్టించుకుంటున్నాను. ఇక్కడ మీకు ఉప్పు కానీ, కారం కానీ లేకపోతే మనకి మసాలా జీలకర్ర కానీ ఇది మెంతి పొడి కానీ ఏమన్నా కొంచెం తక్కువ అనిపిస్తే టేస్ట్ చూసి కొంచెం వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక 5 స్పూన్ల వరకు జీలకర్ర పొడి అయితే అనేది వేసుకున్నాను. 1.5 స్పూన్ల నుంచి 2 స్పూన్ల వరకు మెంతి పొడి అనేది వేసుకున్నాను. ఎక్కడైతే నేను తీసుకున్న 1 కేజీ చికెన్‌కి కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడైతే ఆయిల్ ఇందులో నేను వేసింది ఈ విధంగా వచ్చింది. ఒకవేళ మనకి ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ నూనె కొంచెం వేడి చేసి పోసుకోవచ్చు. ఈ చికెన్ అనేది కొంచెం నెక్స్ట్ డేకి మనకి చికెన్‌లో ఉన్న నూనె అంతా బయటకు వస్తుంది కదా, సో దాంతో ఇది కరెక్ట్‌గా సరిపోతుంది అనుకుంటున్నాను. మొత్తం అయితే చికెన్ ఈ విధంగా మసాలా అంతా కూడా పట్టించేసిన తర్వాత చూసారు కదా మనకి గ్రేవీ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చికెన్ పచ్చడిని. ఇప్పుడైతే మనకి మంచి సువాసనతో చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. మనకి నార్మల్ పచ్చడీస్ ఎలా అయితే వాసన వస్తుందో సేమ్ అదే టేస్ట్ కానీ వాసన కానీ వస్తుంది. మనకి ఇందులో టేస్ట్ అనేది కొంచెం చికెన్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టోర్ కూడా చేసుకోవచ్చు మనం దీనిని. ఒక నెల రోజుల పాటు ఈ విధంగా ఉంటుంది. నేనైతే ఒక డబ్బాలకు వేసి పెట్టుకున్నాను బయటనే. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.